అగ్రరాజ్యాల ఆధిపత్యానికి ఇరాన్ గట్టి సవాల్ను విసురుతోంది. అత్యాధునిక ఆయుధాలు, భారీ సైన్యం లేకపోయినా కేవలం భౌగోళిక వ్యూహాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా శాసించవచ్చో ఇరాన్ నిరూపిస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినా ఇరాన్ తన అసిమెట్రిక్ వార్ఫేర్ ద్వారా ప్రపంచ దేశాల గొంతు నొక్కుతోంది. కేవలం ఒకే ఒక్క నౌకాయాన మార్గాన్ని మూసివేసి గ్లోబల్ ఎకానమీని ఎలా అతలాకుతలం చేస్తోంది? దీనిపై సాక్షి ప్రత్యేక విశ్లేషణ. ఒక దేశం శక్తివంతమైనది కావాలంటే అణుబాంబులే అవసరం లేదు. ప్రపంచ మార్కెట్ను స్తంభింపచేసే వ్యూహం ఉంటే చాలని ఇరాన్ చాటి చెబుతోంది. ప్రపంచ ఆయిల్ సరఫరాలో దాదాపు 20-25% వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఇప్పుడు ఇరాన్ చేతిలో ప్రధాన ఆయుధంగా మారింది. మార్చి 2026లో యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $120 దాటిపోయింది. కేవలం చమురు మాత్రమే కాదు, సహజ వాయువు ఎరువుల సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో యూరప్ నుంచి ఆసియా వరకు అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. అమెరికా తన అత్యాధునిక క్షిపణులతో ఇరాన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినా ఇరాన్ మాత్రం తన లోకాస్ట్ డ్రోన్లు, సముద్రపు మైన్ల ద్వారా నౌకాయానాన్ని స్తంభింపచేస్తోంది. బీమా ప్రీమియంలు 300% పెరగడంతో ఓడలు ఈ మార్గంలో రావడానికే వణుకుతున్నాయి. సూపర్ పవర్ కాకపోయినా ఒక దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా హైజాక్ చేయవచ్చో ఇరాన్ అనుసరిస్తున్న ఈ ఆర్థిక యుద్ధ తంత్రం పాఠంగా నిలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరినా చర్చలు సఫలం కాకపోతే ప్రపంచ ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇరాన్ వేసిన ఈ ఎకనామిక్ ట్రాప్ నుంచి అగ్రరాజ్యాలు ఎలా బయటపడతాయో చూడాలి. ఇరాన్ అనుసరిస్తున్న ఈ వ్యూహం భవిష్యత్ యుద్ధాల స్వరూపాన్ని మార్చేలా ఉంది. ప్రత్యక్ష యుద్ధం కంటే ఆర్థికంగా దెబ్బతీయడం ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తుంది. ఇది అమెరికా వంటి దేశాలకు ఒక పెద్ద దౌత్యపరమైన పరీక్ష.